ఎందుకు శివయ్య నా తలరాతని ఇలా రాసావు? ఈ సమాజంలో నా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్తో, ప్రతి ఒక్కరితో అనుమానాలు పడే ఈ బ్రతుకుని నాకెందుకు ఇచ్చావయ్యా? నాకు అర్థం కానిది ఏంటంటే, అందరు అబ్బాయిలలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఒక అమ్మాయిలా ఉండాలి, ఒక అమ్మాయిలా నడవాలి, ఒక అమ్మాయిలా బిహేవియర్ చేయాలని ఎందుకు ఇలా? చూడరా ఎటు చూడరా. ఏంటండి? ఏంట్రా ఆ వెళ్ళక రంగేంటి, ఆ జుట్టు ఏంటి? అరే మీసాలు గడ్డలు లేవేంద్రా, డ్రెస్ ఏంట్రా? అరే నాకు తెలియక అడుగుతాను, నువ్వు అబ్బాయివా లేకపోతే తేడాగండిట? చూస్తుంటే తెలియట్లేదు మామ, వీడు తేడాగడని. ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మావాడు ఖాళీ కాదు అన్నాడు, తగులుకుంటావురా? రే వెంకీ, నీ చెయ్యి చూపించు. ఎందుకురా? నీకు ఇష్టమని రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తెచ్చారా? సరే నువ్వే పెట్టు. సరే. అరే మచ్చా, రేపు నువ్వు నాతో తిరగకురా. ఎందుకంటే నువ్వు నాతో తిరగడం ఎవరైనా చూస్తే నాలాగే నిన్ను కూడా తేడా అనుకుంటారా. అరే ఈ సమాజంలో ఎవరు కరెక్ట్ ఉన్నారా? నీ లైఫ్ నీది, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు, నువ్వు పట్టించుకోకు, నీ లైఫ్ నీది. అరే వెంకీ, అరే ఏం చేస్తున్నావు లోపట? అన్నయ్య ఒక్క నిమిషం వస్తున్నా. డోర్ తీరా ఫస్ట్. ఎంతసేపు రా వెంకీ? ఏందిరా ఆ స్టిక్కర్ ఏంది? కళ్ళకి కాట్ కింద లిప్స్టిక్ ఏంది? కొంచెం వేసి వేసినావా ఏంది? అదేం లేదన్నయ్య, స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉంది, దాంట్లో నేను లేడీస్ సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ఎక్కడ ఆడదా? నీకు మొగల సాంగ్ దొరకలేదా? ఎట్లా ఉంటున్నావేమో రా మా ఇంట్లో నువ్వు. కొంచెం కొంచెం వేసావా నువ్వు? ఇంట మొగల సాంగ్ ఉంది, ఇచ్చేదంతా చేసినావు ఇంట్లో నువ్వు. ఎక్కడ బయటకి వెళ్ళు, బయటకి వెళ్ళు, బయటకి వెళ్తా. నువ్వు ఉండరా, ఇంట్లో నువ్వే నేను వెళ్ళిపోతా. ఎందుకు దేవుడా నా తలరాత ఇలా రాసావు? నాకేమో అమ్మాయిగా ఉండాలని ఫీలింగ్స్, అది నేను మా అన్నయ్యతో చెప్పుకోలేకపోతున్నా. పుట్టగానే అమ్మ నాన్న నా నుంచి దూరం చేస్తావు, నాకేమో ఇలాంటి ఫీలింగ్స్ ఇచ్చావు. ఇలాంటి వల్ల ఎంతమంది బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించావా? ఏంది వీడియో అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు చేసినా. మళ్ళీ ఒకసారి చేద్దాం. హలో. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై అయ్యావు, ఏమైందిరా? అదేం లేదురా, కొంచెం మనసేం బాగాలేదు. కాదురా, కనీసం ఛాయ్ తాగడానికి కూడా రావట్లేదురా. చెప్పాను కదరా, మనసేం బాగాలేదు అంతే, ఏం లేదు. అమ్మ నాన్న ఏమైనా గుర్తొస్తున్నారా? అదేం లేదురా. కాదురా, సంతోషంలోనే కాదు బాధలో కూడా నీ తోడుండేవాడేరా ఫ్రెండ్ అంటే. నన్ను కనీసం ఫ్రెండ్కి కూడా చూడట్లేదారా? సరే నేనున్నా అని భరోసా ఇచ్చావు కదా, టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను, సరేనా? సరే బాయ్ రా. ఓకే బాయ్ రా. రే హాయ్ రా. రే హాయ్ రా. హాయ్ రా, నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు ఇష్టమని ఒక గిఫ్ట్ తెచ్చారా. గిఫ్టా? చూడు, నీకు ఇష్టమైన గిఫ్ట్ తెచ్చా. థ్యాంక్స్ రా. ఏడుకొని తేడగాడు ఇంట్లో లేడు, ఏడలేడు. ఏం చేస్తున్నాడు? బయటకి ఏం లేదన్నయ్య. ఏంద్రా ఇవి? తనకి ఇష్టమని నేనే తెచ్చా ప్రభు. నువ్వే తెచ్చావా?
ఇన్ని రోజులు మావాడు తేడా అనుకున్నా, ఇప్పటి నుంచి కన్ఫర్మ్ అవుతున్నా నువ్వు కూడా ఒక తేడా అని. అన్నయ్య నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడక అర్థమైందా? వానంటే నా మీద గుర్తున్నాయి, సొంత అన్నయ్య మీద తమాషా చేస్తున్నావా? అన్నయ్య నీకు వెళ్ళిపో. అరే చెప్తున్నా వెళ్ళిపో. ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓరే ఈడేంద్రా ముగ్గులు ఎత్తాడు. ఒడి అమ్మ జీవితం నేను చెప్పాను ఇటు తేడా కడని. రే ఈ గల్లీలో కూడా తేడా కడతారా? రే నువ్వు పోరా పైకి పోరా, ఎందుకురా పరువు చెప్తారు ఏరియా పరువు. పోరా పైకి పో. ఏం మాట్లాడుతున్నారా? ఎప్పుడు చూసినా మీకు ఇదే పనారా? ఒడి అమ్మ ఈ తేడా గడికి ఇంకో తేడా కడతాడు. ఎందురా ఇది? ప్లీజ్ రా వదిలేసి, ప్లీజ్ నా కోసం వదిలేసి అని చెప్పాను. వదిలే దొరుకుతో కొడక మామూలుగా ఉండదు. పరా నన్ను ఎందుకు ఆపే వెంకీ? ఒరే నువ్వు పరిచయమైన ఫస్ట్ డే రోజే చెప్పాను ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. దయచేసి నా ఫ్రెండ్షిప్ మర్చిపోరా ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ప్రాణమైనా వదిలేయమని చెప్పు, వదిలేస్తాను. కానీ నీ ఫ్రెండ్షిప్ మాత్రం వదలలేను. అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా ఎన్ని వచ్చినా నేను ఫేస్ చేస్తాను. సరే నీ ఇష్టం రా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. బిట్టు బిట్టు ఉన్నావారా? ఎవరు? పిన్ని మీరా? నువ్వా? మీ అన్నయ్య లేడా? అన్నయ్య చిన్న పని మీద బయటకు వెళ్ళారు పిన్ని గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, సాయంత్రము మా మనవరాలది ఫంక్షన్ ఉంది, అందుకనే పిలిచిన. అవునా? అన్నయ్యకి కుదరకపోవచ్చు, నేను వస్తానులే. నువ్వు నా ఫంక్షన్కి వస్తే అందరిని తేడాలాగా చూస్తారు, మమ్మల్ని కూడా అక్కడ. అదేంటి పిన్ని అలా మాట్లాడుతావు? చాలే, మీ అన్నయ్యని సాయంత్రం అయితే రమ్మని చెప్పు. సరే పిన్ని గారు. ఏంటి బిట్టు రమ్మన్నావు? ఏం లేదు పిన్ని, మన సంబంధం వచ్చింది కదా, వాళ్ళు ఏం చెప్పారు అని నేను పిలిపించిన అంతే. నువ్వు చెప్తే ఫీల్ అవుతావు కానీ నీ తమ్ముడు తేడాగాడు ఉన్నాడు కదా, వాడిని చూసి నీకు సంబంధాలు అసలు రావట్లేవు. ఏం చెప్పాలి చెప్పు? వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను కదా నేను కూడా. ఇంటి ముంగడ దాకా వస్తున్నారు, వెనకకి వెళ్ళిపోతున్నారు ఆ తేడాగాడిని చూసి. మరి ఏం చేయమంటావు పిన్ని? అమ్మ నాన్న పోతూ పోతూ అన్న చేతిలో పెట్టారు, ఇప్పటిదాకా పోషించుకుంటూ వచ్చిన. ఈ పెళ్లి కానివల్ల నా పెళ్లి కూడా జరుగుతులేదు, ఏం చేయమంటావు చెప్పు? సరే నేను ఒకటి చెప్తా, చేస్తావా? ఫస్ట్ వాని ఇంట్లోకి బయటికి పంపించి, అప్పుడు కానీ నీకు సంబంధం వస్తుంది. మరి చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు పిన్ని? ఇన్ని రోజులు పెంచినా కదా అట్లా అని. ఇప్పుడు ఏమనుకోరు, వాడు తేడాగాడు కదా, వాడితో పాటు నువ్వు తేడా అనుకుంటారు. అది కూడా కరెక్టే కానీ అందుకే చెప్తున్నా కదా, ఫస్ట్ వాడిని ఇంట్లోకి బయటికి పంపించిన తర్వాత నన్ను సంబంధం అడుగు. సరే పిన్ని. సరేనా? నువ్వేం ఫీల్ కాకు, ఫస్ట్ వాడిని పంపించేయి. సరేనా? నేను వస్తాను, వాడిని పంపించాక నాకు కబురు చేయి, వచ్చి మాట్లాడతాను. ఏంటి పిన్ని ఇలా వచ్చావు? ఇంట్లో అన్నయ్య లేడా? పొద్దుగాలనే బయటికి వెళ్దామని చూస్తే యథమోహం వేసుకుని ఎదురైనావు. ఛీ, బయట ఏదో అనుకుంటున్నారు, అది నిజమేనేమో. మీ అన్నయ్య ఇంట్లో లేడని వీడిని పట్టుకొని వచ్చావా? పిన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తను నా ఫ్రెండ్ పిన్ని. ఛీ, మాట్లాడకు. అందుకేనేమో మీ అన్నకి ఎన్ని సంబంధాలు వచ్చినా వెనకపోతున్నాయి, నిన్ను చూసి వాడికి సంబంధాలు కుదరకుండా అవుతున్నాయి అసలుకి. ఛీ, ఈ రోజు ఏదైనా చేయాలా? వస్తావా? 500 ఇస్తా. ప్యాంటు షర్ట్లోనే మస్తున్నావే, ఇంకా చీర కట్టుకుంటే వా, నైట్కి సుఖం ఎందుకు చూపిస్తా ఈ నైట్కి. తెలుసారా తను? ఏమోరా, ఈరోజు ఫస్ట్ టైం చూస్తాను. ఛీ, సొంత అన్నయ్య ఉండి పక్కనున్నవాడు ర్యాకింగ్ చేస్తుంటే నా తమ్ముడని చెప్పుకోలేకపోతున్నాడే. ఇదే నా బతుకు. కనీసం కుక్కకిచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. షాప్లో తీసుకున్నాను భయ్యా. ప్యాంట్ షర్ట్ చూపించారా? ఉన్నాయి బ్రో, చూసుకోండి. ఇటు ప్యాంట్స్ ఉన్నాయి, ఇటు షర్ట్స్ ఉన్నాయి, చూడండి. అది చూసుకోరా నువ్వు. ఈ షాప్లో శారీస్ లేవా?
అబ్బాయివా తేడావా? వీడెవరు తేడా బిహేవ్ చేస్తావు ఏంట్రా? నా పరువు తీస్తావు ఏంట్రా? అక్కడ పుట్టినవరా నువ్వు? భయ్యా మా అమ్మ కోసం శారీ అడుగుతున్నారు భయ్యా. మీకు అమ్మా నాన్న లేరని విన్నాను. అది నా కాబోయే భార్య ఉంది కదా, ఇంకొద్దిన అవుతుంది, ఇద్దరు అమ్మలాగా చూసుకున్నాను, శారీ అడిగా అంతే. లేవా? లేవండి, ఓన్లీ బాయ్స్. ఏడవైనా పరుగు తీస్తావు, ఏడవైనా కొద్దిసేవు, చీరలు కావాలి, కైకాలు కావాలి, చెప్పులు వేసుకొని ఇంటికో, మాకు కొజ్జనాగా చేస్తావా ఇంటికో. ఇప్పటికని చెప్పినట్టు మంచిగా ఉండు, ఓకేనా? మంచిగా తిను, మంచిగా ఉండు, మంచిగా పోతున్నారు. మరే ఉంది పో ఇక్కడ. అరే ఫస్ట్ నువ్వు ఓరా, నిన్ను చూసి నన్ను కూడా తేడాగా అనుకుంటుర్రా బాబు. పో. అదేంటన్నయ్య, బయట వాళ్ళకంటే నేనేంటో తెలీదు, తోడ పుట్టిన అన్నయ్య కూడా ఇలా మాట్లాడతావేంటి? నన్నలాగా పుట్టడమే తప్పురా, పుట్టకపోయినా బాగుండేది. నువ్వు పుట్టగానే అమ్మ నాన్న చచ్చిపోయి మంచి పని చేసిరా, లేకపోతే నాలాగా అవమానాలు పడి ఇంకా బాధపడేటోళ్ళు. పో ఇటుకెళ్ళి పో అని చెప్పిన. పోరా తేడా నా కొడుక, ఇలా పుట్టినవురా.